యేసుక్రీస్తునామములో అందరికీ నా వందనాలు. ఈ సమావేశంలో సంఘ కాపరిగా విచ్చేసిన పాస్టర్ గారికి నా హృదయపూర్వక వందనాలు. పాస్టర్ గారికి, సహోదరుడు మార్టిన్కి నా వందనాలు. ఇక్కడ కూడి వచ్చిన ప్రతి సహోదరుడికి నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. నేను ఈ మధ్య చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను. అయితే ప్రతి విషయంలో కూడా దేవుడు నాకు తోడైంది. నన్ను నడిపించినందుకు నేను దేవునికి ముందుగా స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాను. అయితే నేను ఇక్కడికి వచ్చి నేను 17 సంవత్సరాలు 19 సంవత్సరాలు అయింది. మీ అందరి మధ్య కూడా 19 సంవత్సరాల నుంచి ఇక్కడే నివసిస్తున్నాను. అయితే ఈ మధ్య నేను అనుకోకుండా ఇల్లు మారాల్సి వచ్చింది. కానీ ప్రతిరోజు కూడా ఈరోజు వెళ్దాం అని అనుకుంటా ఉన్నాను. అయితే దినేష్ మొన్న అమ్మ మనం ఏ రోజు వెళ్ళేది అని అడిగాడు. దినేష్ నాకు ఇలా కోరుకుంది, ఎలాగైనా ప్రేయర్ పెట్టించుకొని వెళ్ళాలి అని అనుకున్నాను. అయితే దినేష్ మా పిన్ని కూడా సరేనమ్మా పెట్టి ప్రార్థన పెట్టించుకొని వెళ్దాము అని చెప్పారు. అప్పుడు నేను పాస్టర్ గారికి ఫోన్ చేసినప్పుడు పాస్టర్ గారికి వీలుంటుందో అనుకున్నాను. కానీ నా మనవి ఆలకించి సారు హృదయంతో ఆలకించి ఈ ప్రార్థనకి ఇచ్చేశాడు. అందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మార్టిన్ కూడా ఊరెళ్ళాలని బయలుదేరాడు. నేను ఇలా అనుకోకుండా పెట్టుకున్నానయ్యా ప్రార్థన అనుకుంటే నన్ను కూడా వెళ్ళకుండా మానుకున్నాడు. అందరికి కూడా నా హృదయపూర్వక వందనాలు. అయితే నేను ఎక్కువగా ఒంటరి జీవితమే అనుభవించాను. నా ఒంటరి జీవితంలో నాకు నా పిల్లలు నేనే. అయితే ఎప్పుడు కూడా నేను దిగులు పడేదాన్ని కాదు. దేవుడే నాకు తోడుగా ఉన్నాడు అనుకునేదాన్ని. కానీ ఏ విషయంలో కూడా దేవుడు నాకు అన్ని విషయాల్లో కూడా తోడుగా ఉండేవాడు. నేను 2 పిల్లల్ని వేసుకుని స్కూల్కి వెళ్ళేదాన్ని. అయినా కూడా నేను వాళ్ళని సమయస్ఫూర్తిగా దేవుని మా అడుగుజాడల్లో నడిపించాను. ఆ బిడ్డలకు కూడా దేవుడు అంటే చిన్నతనం నుంచి కూడా బాగా భయభక్తులతో ఉండేవాళ్ళు. మేము బస్ కోసం ఎదురు చూస్తూ ఉంటే దినేష్ అనేవాడు టైం అయిపోయింది అని అంటే మా పిల్లలు ఇద్దరు అనేవాళ్ళు, అమ్మ దేవుడు మనకి తోడుగా ఆ వయసులోనే దేవుడు మనకు తోడుగా ఉంటాడు, మనకి బస్సు ఉంటుందమ్మా ఎప్పుడు అనేవాళ్ళు. నిజమే, మేము పరిగెత్తుతూ ఉండేవాళ్ళం. నిజంగా టైంకి మాకు బస్సు ఉండేది. మేము చాలా చిన్న వయసు నుంచి కూడా నా పిల్లలిద్దరు కూడా దేవుని భయభక్తులు కలిగి పెరిగారు. అయితే నా ఒంటరి జీవితంలో అన్నీ ఒడిదుడుకులే, అన్నీ ఆర్థిక ఇబ్బందులే. ఏది కూడా నాకై నేను తెచ్చుకున్నదేం కాదు, అనుకోకుండా సంభవించింది. అయినా కూడా దేవుడు ప్రతి విషయంలో కూడా నాకు తోడుగా ఉండేవాడు. నాకు ఇప్పుడు 60 సంవత్సరాలు. దేవుడు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు. ఏ విషయంలో కూడా ప్రతి విషయంలో కూడా దేవుడు ప్రతి అడుగులో కూడా నాకు తోడుగా ఉంటాడు. అనుకోకుండా మా అమ్మాయి హైదరాబాదు బయలుదేరింది. నేను బస్ ఎక్కించేదాన్ని, ఇక్కడ తను వెళ్ళేది. అయితే అడిగొప్పుల దగ్గరికి వెళ్ళలేక బస్సు యాక్సిడెంట్ అయింది. తను ఫస్ట్ సీటే రిజర్వేషన్ చేయించుకునేది. ఆ ఫస్ట్ సీట్లోనే ముందుకు వచ్చి పడిపోయింది. అయినా కూడా తనకి ఏ అపాయం జరగలేదు. నేను దేవా ఈ బిడ్డ నీకు అప్పగిస్తున్నాను, ఈ బిడ్డ విషయంలో నీకు తోడుగా ఉండయ్యా అని చెప్పి నేను స్కూల్కి వెళ్ళా. ఒక అరగంటకి అమ్మ నాకు బస్ యాక్సిడెంట్ అయిందమ్మా అంటే నాకేం కాలేదు అని చెప్పింది. అన్ని విషయాల్లో కూడా దేవుడు మాకు తోడుగా ఉన్నాడు. ఈ మధ్య దినేష్ నేను నా పర్సనల్ విషయాలకి ఒంగోలు వెళ్ళాల్సి వచ్చింది. వెళ్తే వెళ్ళాము, కారులో వెళ్ళాము. అక్కడ పని చూసుకున్నామంటే అక్కడ ఫీల్డ్ ఆఫీసర్ గారు లేరు. తనే రమ్మన్నారు మమ్మల్ని అక్కడికి. కానీ ఆ టయానికి అతను లేరు. అయ్యో మనం అనుకో
అనుకోకుండా వచ్చేది కాదు, సార్కి చెప్పే వచ్చాము. సార్ కూడా నన్ను చాలా పెద్దదాన్ని అమ్మ అనేవాళ్ళు. అయితే 4 రోజులు సెలవు పెట్టారంట. అయ్యో నేను ఏం చేయాలి దేవా, ఎంత దూరం వచ్చాను, నా పని వెనకబడిపోతుంది, నేను ఇక్కడ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళాలంటే నా పని కావాలి అని దేవుడికి మొదలు పెట్టుకుంటే అప్పుడు దినేష్ సార్కి మెసేజ్ పెట్టారు, సార్ మేము ఇక్కడ బ్రాంచ్ దగ్గర ఉన్నామండి అని. సార్ వెంటనే తన ఫీల్డ్ ఆఫీసర్ అయినా కూడా మా మాటకి వెంటనే రియాక్ట్ అయ్యి, సరేనయ్యా ఇట్లా వచ్చారు కదా, మీరు వెంటనే అకౌంటెంట్ని కలవండి అని చెప్పారు. సార్ మేము వెళ్ళిన పని పూర్తి చేసుకొని వచ్చే దారిలో మేమున్న కార్ యాక్సిడెంట్ అయింది. మేము అద్దంకిలో భోజనం చేసి కొద్ది దూరం వచ్చిన తర్వాత ఏమైందంటే అతను కార్ డ్రైవరు, అమ్మ మీరు కొంచెం ఫ్రంట్కి బాగా జరిగి కూర్చోండి, మధ్యలో కూర్చున్నారు, మధ్యలో కూర్చోకూడదమ్మా, మేము సడన్ బ్రేక్ అయ్యి ముందుకు వచ్చి పడతారు అన్నారు. అట్లా అని 10 నిమిషాలు అయిందో లేదో కారు బండిని గుద్దేసింది. అయినా కూడా ఆ బండిలో ఉన్న పిల్లలకు కూడా ఎక్కువ దెబ్బలేం తగలేదు. దేవునికి వందనాలు తెలియజేసుకున్న దేవా, నేనున్నా ఈ బండి సురక్షితంగా ఉంది. మాకు కూడా ఎవరికి ముగ్గురులో ఎవరికి కూడా ఏ ఆపద రాలేదు, సురక్షితంగా ఉన్నాం. నేనైతే ముందుకెళ్ళి పడితే నా తల పగిలిపోవాల్సిన విషయం. దేవుడు నా నుండి ప్రతి పనిలో, నా ఒంటరి జీవితంలో దేవుడు నాకు తోడుగా ఉండి నడిపించాడు. అయితే ఈ లొకాలిటీ నుంచి నేను మారాలంటే చాలా బాధ అనిపించింది. 19 సంవత్సరాలు ఉండి మీ అందరినీ, అంటే ఇక్కడైనా కూడా దూరంగా వెళ్తున్నాను. బ్రదర్స్ ఇక్కడ చాలామంది నాకు తోడుగా ఉండేవాళ్ళు. దినేష్ ఎక్కడికన్నా వెళ్ళినా కూడా జాను, జాషువా అందరూ ఫోన్ చేయగానే నాకు ఏ కష్టం వచ్చినా వచ్చేవాళ్ళు. వెంటనే జాన్సన్కి ఫోన్ చేసేదాన్ని, చౌదరికి ఫోన్ చేసేదాన్ని, నాకు ఇట్లా ఉందమ్మా ఒకసారి రండమ్మా అని. అందరూ కూడా నాకు చాలా సహాయం చేశారు. మీ అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. దేవుడు నన్ను ఇంతకాలం కూడా జాగ్రత్తగా కాపాడినందుకు దేవునికి స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సాక్ష్యాన్ని